ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఓవర్లే విడ్జెట్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ అనమాట. ఇది కూడా మనకి కొన్ని ఎప్పుడైతే మీ అప్లికేషన్ ఏదైనా కస్టమ్ కాంపోనెంట్స్ కస్టమ్ స్క్రీన్స్ చేయాలో అప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఇది ఫ్లటర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కిందకి వస్తుంది. కానీ ఇదైతే మీ రిక్వైర్మెంట్స్ మీరు ఏదైనా కస్టమ్ కానీ కాంప్లెక్స్ యూఏ కానీ డిజైన్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం లాస్ట్ వీడియోలో చూసాం లైక్ స్టాక్ విడ్జెట్ని యూజ్ చేసుకొని ఒక విడ్జెట్ మీద ఒక విడ్జెట్ పెట్టొచ్చు స్టాక్ విడ్జెట్ని యూజ్ చేసుకొని అని మాట్లాడుకున్నాం కదా. సేమ్ అదే పర్పస్ మనకు ఓవర్లే ఎంట్రీ కూడా చేస్తుంది. ఇది కొంచెం బెటర్గా చేస్తుంది అనమాట. మనకు స్టాక్ విడ్జెట్ ఏంటంటే ఒక విడ్జెట్ మీద ఒకటి పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మనకు ఒక స్క్రీన్ మీద ఇంకొక విడ్జెట్ పెట్టాల్సి వచ్చే రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ కేసులో మనం పెట్టాలంటే మనం ఓవర్లే ఎంట్రీ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను టూల్ టిప్ ఉంటుంది కదా, టూల్ టిప్స్ అంటాడు. నేను మా కంపెనీలో చేసేటప్పుడు ఇలా మనం టూల్ టిప్స్ చూపించాల్సి వస్తుంది. ఈ కేసులో మనం ఓవర్లే ఎంట్రీ వాడుకోవచ్చు. వీటిని టూల్ టిప్స్ అంటారు. ఇలాంటి కేసులో మనం ఓవర్లే ఎంట్రీ యూస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు అనమాట. కంపేర్ టు స్టాక్ విడ్జెట్ కన్నా దీన్ని యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి స్టాక్లో కన్నా. అది దీని యొక్క బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. చూద్దాం ఈ వీడియోలో ఈ స్టాక్ ఓవర్లే ఎంట్రీ విడ్జెట్ని ఎలా యూస్ చేసి మనం ఇలా చూపించవచ్చు వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఓవర్లేని మనం చూపించాలంటే ఏంటంటే ఒక స్క్రీన్ మీద మొత్తం చూపించుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద ఎక్కడైనా కావాలనుకున్నా కానీ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఓవర్లే స్టేట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ ఓవర్లే స్టేట్ ఏంటంటే మన ఓవర్లే విడ్జెట్ యొక్క స్టేట్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దీనికోసం మనం జస్ట్ ఓవర్లే ఆఫ్ కాంటెక్స్ట్ మనం ఈ ప్రజెంట్ ఉన్న స్క్రీన్ యొక్క కాంటెక్స్ట్ తీసుకోవాలి. ఇది నాట్ నల్లబుల్ అని ఇక్కడికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. నల్ హ్యాండ్ ప్రజెంట్ నేను నల్ ఎన్విరాన్మెంట్లో. సో నేను ఇక్కడ హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఓవర్లే స్టేట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఓవర్లే ఎంట్రీ అని ఒక విడ్జెట్ ఉంటుంది అనమాట. సో ఓవర్లే ఎంట్రీ అంటే ఇలా మనం చూపిస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటంటే ఓవర్లే ఎంట్రీ విడ్జెట్స్ అనమాట. ఇది కూడా నథింగ్ బట్ ఒక విడ్జెట్. దీనికి స్పెషల్గా యూఐ అంటూ ఏముండదు. కానీ ఇక్కడ ఓవర్లేలో చూపించడానికి మనం ఈ విడ్జెట్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మనకి వేరే ఏ విడ్జెట్ని యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఓవర్లే ఎంట్రీలో మనకు ఒక బిల్డర్ మెథడ్ ఉంటుంది. అది మనకి యూఐ బిల్డ్ చేస్తుంది అనమాట. సో దానికోసమని మనము ఈ ఓవర్లే ఎంట్రీని యూజ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఈ ఓవర్లే ఎంట్రీని మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఓవర్లే ఎంట్రీకి మనం క్రియేట్ చేసుకోవాలండి. ఓవర్లే ఎంట్రీ ఓవర్లే ఎంట్రీ. సో మనకి ఓవర్లే ఎంట్రీలో మనకి ఇది కాంటెక్స్ట్ తీసుకుంటుంది అనమాట. మనకి బిల్డర్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఇది రిటర్న్ చేసేది ఒక టెక్స్ట్ తీసుకుందాం, హలో ఇలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను రాసే కోడ్ అంతా కూడా ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు ఓవర్లే వచ్చేటట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను జస్ట్ హలో అని ఒకటి తీసుకున్నా, లేకపోతే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఈ విడ్జెట్ని నేను ఇక్కడ చూపించాలన్నమాట. మోస్ట్లీ ఇది ఎక్కడంటే మనం ఈ స్క్రీన్లో ఎక్కడైనా చూపించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సేమ్ స్టాక్ కూడా చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టాక్ అంటే మనం ఒకేసారి 4-5 స్టాక్స్ మెయింటైన్ చేయాలంటే మన యాప్ చాలా కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట. మన యూఐ ట్రీ ఉంటుంది కదా, విడ్జెట్ ట్రీ, అది చాలా కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట. సో వాటిని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ఓవర్లేని ప్రిఫర్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఓవర్లే ఎంట్రీ ఓవర్లే స్టేట్లో ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇన్సర్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు కావాల్సిన స్క్రీన్లో ఈ విడ్జెట్ని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఓవర్లే స్టేట్ ఏంటంటే ఈ ఎంటైర్ స్క్రీన్ యొక్క కాంటెక్స్ట్ ఉంటుంది అనమాట, లైక్ రిఫరెన్స్ ఉంటుంది. మనం తీసుకునే విడ్జెట్ని మనకు కావాల్సిన ప్లేస్లో ఎంటర్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఓవర్లైన్ క్లిక్ చేశాను. సో ఈ ఓవర్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాప్లో వచ్చింది. నాకు టాప్లో కాదు, నాకు ఇంకొక పర్టికులర్ ప్లేస్లో కావాలనుకుంటే అప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, మనకు ఒక విడ్జెట్ ఉంటుంది. ఆ విడ్జెట్ నేమ్ ఏంటంటే పొజిషన్డ్ విడ్జెట్ అనమాట. సో పొజిషన్డ్ విడ్జెట్ వచ్చేసి మనకి ఈ వర్క్ని బెస్ట్ చేస్తుంది అనమాట, పొజిషన్డ్ విడ్జెట్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు టాప్ వచ్చేసి ఒక 10 కిందకు ఉండాలి, లెఫ్ట్ వచ్చేసి ఒక
20 కిందకు ఉండాలి, ఇది వచ్చేసి ఒక 50 కిందకు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే టాప్ నుంచి ఒక 50, ఇటు నుంచి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి విడ్జెట్స్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు లిస్ట్ అయినా చూపించుకోవచ్చు, ఇంకా ఏ విడ్జెట్ అయినా చూపించుకోవచ్చు అనమాట. మీకు ఓవర్లే మాత్రం ఆ విడ్జెట్ పైన వస్తుంది, విడ్జెట్ మీద రాదు, ఆ విడ్జెట్ పైన వస్తుంది. నేను ఇప్పుడు క్లిక్ చేసా, చూసారా? ఇప్పుడు మనకి ఇది 50 పైకి, ఇటు సైడ్ 20 సైడ్ ఉందన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలే కాదు నాకు ఆటోమేటిక్గా ఇది ఒక 20 సెకండ్స్ చూపించి నాకు రిమూవ్ అయిపోవాలి, లేకపోతే 20 సెకండ్స్ లేకపోతే ఓకే, దీన్ని నేను సెంటర్కి పెట్టాలనుకుంటే టాప్ 0, సెంటర్ 0, రైట్ 0, బాటమ్ 0 అన్ని 0 పెట్టా. అంటే ఇప్పుడు నేను ఈ క్లిక్ చేయగానే నాకు సెంటర్లో రాలేదు, టాప్ 0, బాటమ్ 0. యాక్చువల్గా సెంటర్కి అయితే రావాలి ఒక రిలేటెడ్వి. ఓకే, ఈ విడ్జెట్కి కాదు కదా మనం తీసుకునే రిఫరెన్స్, ఎంటైర్ స్క్రీన్కి తీసుకున్నాం కాబట్టి అది టాప్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది. నాకు ఇదేంటంటే హలో మై వరల్డ్, ఇదేంటంటే నాకు వచ్చిన తర్వాత పోవాలి, ఇది చక్కగా రావట్లేదంటే దీన్ని ఏం చేయాలంటే మనం జస్ట్ ర్యాప్ విత్ మెటీరియల్ ప్రాపర్టీస్ రావట్లేదు కదా దానికి. సో ర్యాప్ విత్ మెటీరియల్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చింది చూసారు సరిగ్గా. టెక్స్ట్ ఓకే, ఇట్లా ఉంచండి. ఇక్కడ మనకు వస్తుంది కదా హలో మై వరల్డ్ అని. సో నాకేంటంటే నేను ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత ఇది రిమూవ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ నేను అవైట్ అని రాసుకొని ఫ్యూచర్, ఇక్కడ అవైట్ రాయాలంటే ఈ మెథడ్కి ఎస్సింగ్కి పెట్టాలి కదా. ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఫ్యూచర్ డాట్ డిలైట్ డ్యూరేషన్ సెకండ్స్, ఒక 3 సెకండ్స్ పెడతాను. కానీ నేనేం చేస్తాను అంటే ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యేటట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఓవర్లే స్టేట్ డాట్ రిమూవ్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో రిమూవ్ ఓవర్లే ఎంట్రీ డాట్ రిమూవ్, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఒక నిమిషం టెక్స్ట్ స్టైల్ కూడా ఇంక్రీజ్ చేద్దాం, మనకి ఇంకొంచెం బెటర్గా వస్తుంది. టెక్స్ట్ స్టైల్ ఫాంట్ సైజ్ 30. ఇప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేసి 2 సెకండ్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వచ్చింది మనకి 2 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మనకి ఓవర్లే ఎంట్రీలో ఉన్న బెస్ట్ అనమాట, ఓవర్లే విడ్జెట్స్లో ఉన్న. అదే మన స్టాక్లో అంటే మళ్ళీ మన స్టేట్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ మనం చాలా థింగ్స్ మెయింటైన్ చేయాలి. మన స్టేట్ యూజ్ చేస్తే మన యాప్ పర్ఫార్మెన్స్ పడిపోయింది అనమాట. సో అందుకోసమనే మనం డైరెక్ట్గా ఇదే యూజ్ చేసుకోవచ్చు ఓవర్లే ఎంట్రీ. ఇలా ఓవర్లే ఎంట్రీస్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకొక ఓవర్లే ఎంట్రీ క్రియేట్ చేస్తాను. ఓవర్లే ఎంట్రీ 2 హలో ఐఎమ్ ఫ్లటర్ డెవలపర్, ఐఎమ్ ఫ్లటర్ డెవ్ అని నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. దీనికి వచ్చేసి నేను ఇదేంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ ఉంది కదా, రైట్ సైడ్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఓవర్లే ఎంట్రీ కార్డ్ ఏం చేస్తాను అంటే నేను ఈ సెకండ్ది కూడా ఇన్సర్ట్ చేస్తాను. రిమూవ్ చేసేటప్పుడు కూడా నేను ఈ సెకండ్ది కూడా రిమూవ్ చేసుకుంటాను అనమాట. ఒకసారి రిఫ్రెష్ చేస్తా, ఇది మనకి ప్రాబ్లం వస్తుంది. టాప్ ఉంది కదా, బాటమ్ పెడతాం. మీరు ఇంక ఈ పొజిషన్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన చోట మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట, నో వరీస్ అందులో. ఇక్కడ చూసారా నాకు ఫ్లటర్ డవ్ అనేది మనకి కింద వచ్చేసింది. ఈ విధంగా మనం కావాల్సిన చోట క్రియేట్ చేసుకో. అదే మన స్టాక్తో అంటే మనకు కష్టం అనమాట. ఇప్పుడు అంటే ఇది ప్లెయిన్ స్క్రీన్ కాబట్టి సరిపోయింది. మనకి మన యాక్చువల్ అప్లికేషన్లో మనకి చాలా కాంప్లెక్స్ స్క్రీన్ ఉంటుంది. లైక్ ఇక్కడ లిస్ట్ ఉండొచ్చు, వెదర్ ఉండొచ్చు, ఏపీఐ కాల్స్ ఉండొచ్చు. ఆ కేసులో మన స్టేట్ యూజ్ చేసుకుని స్టాక్ని హైడ్ చేయాలని కష్టం. అదే మనకి ఓవర్లే అంటే మనకి ఓవర్లే ఆబ్జెక్ట్ మనకు కాల్ ఉంటుంది. మనకి ఎక్కడ కావాలనుకుంటే అప్పుడు మనం జస్ట్ ఇది కాల్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదనమాట. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అనమాట ఈ ఓవర్లేకి ప్రాపర్టీ. ఇక 2 ప్రాపర్టీస్ ఉంటాయి, మెయింటైన్ స్టేట్ అండ్ ఓపాక్ అని. మనం దీన్ని అంతా యూజ్ చేయం. సపోజ్ ఓపాక్ అంటే ఏంటిదంటే ఇది ఏంటంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుందండి. ఓపాక్ ట్రూ అని పెట్టినామంటే ఇదేం చేస్తుందంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఇదేంటంటే చూసారా వెనకాల స్క్రీన్ హైడ్ చేసేసి ఇది కొత్త స్క్రీన్ లెక్క ఒకటి క్రియేట్ చేసుకొని చూపిస్తుంది అనమాట. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం యాప్స్ ఇంట్రోస్ చూపిస్తారు కదా, టూల్ టిప్స్ లెక్క, ఇది క్లిక్ చేస్తే ఇది అవుతుంది, ఇది క్లిక్ చేస్తే ఇది అవుతుంది అని. ఇంకప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట.
కానీ ఇదంతా ప్రిఫరబుల్ కాదు, డోంట్ యూజ్ ఇట్. మెయింటైన్ స్టేట్ కూడా మనకి ఆ స్టేట్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సోర్స్ కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, పేస్ట్ బిన్లో అప్లోడ్ చేసి చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.